వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. ఇటీవల చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం 22వ విడత ఇన్స్టాల్మెంట్కు అయితే సిద్ధమైంది. ఖచ్చితంగా అవునైతే చెప్పుకోవచ్చు. ఇటీవలే నవంబర్ నెలలో విడుదల చేసిన 21వ విడత ఇప్పటికీ దాదాపు ఈ రోజుతో చూసుకున్నట్టయితే తదుపరి విడత 4 నెలలు అయితే పూర్తయిందన్నమాట. సో అతి త్వరలోనే మీ అందరికీ కూడా ఖాతాలో పడుతున్నాయి. ఈ 2000 రూపాయలు అయితే ఖాతాలో పడుతున్నాయి అన్నమాట. దేశ ప్రధానమంత్రి గారు అయితే ఈ 2-3 రోజులలో మీ అందరికీ కూడా తెలుసు, పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైటు అధికారిక వెబ్సైట్లో కూడా ఈ తేదీ అనేది కూడా అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఈ తేదీ రాగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా, రాష్ట్ర ప్రభుత్వ రైతులందరికీ కూడా, ముఖ్యంగా తెలంగాణ రైతులకు మరియు ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించి అయితే ఈ అమౌంట్ అయితే 2000 రూపాయలు అయితే ఖాతాలో పడనున్నట్లయితే తెలుస్తున్నమాట. సో దేశ ప్రధానమంత్రి గారు ఇటీవల చూసుకున్నట్టయితే ఏదన్నా ఒక రాష్ట్రాన్ని అయితే ఎంచుకొని ఈ అమౌంట్ అయితే మొత్తం నిధులకు సంబంధించి కూడా బిగ్గెస్ట్ అమౌంట్ అయితే లెక్కలో తీసుకొని అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనికోసం ప్రతి ఒక్కరైతే మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారందరూ కూడా, ఇప్పటికీ మీరు అందరైతే అనుకోవచ్చు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుంటే సరిపోతుంది, 2000 రూపాయలు అయితే పడతాయి. లేదండి, అలా కాదు, కొన్ని మార్పులను ఏవైతే చేయడం జరిగింది. మొన్న చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా రైతుకి ప్రత్యేక గుర్తింపు కార్డు అయితే రూపొందించడం అయితే జరిగిందన్నమాట. ఏది మన అందరికీ కూడా ఓటర్ ఐడి అలాగే ఈ ఆధార్ కార్డు ఎలాగో రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డు అనేది రూపొందించడం అయితే జరిగింది. సో ప్రతిష్టాత్మకంగా చెందిన ఈ అందరికీ కూడా ఈ గుర్తింపు కార్డు అనేది పొందాలంటే మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ గ్రామాలలో ఉండే ఏఈఓ అధికారులు లేదా మీ సమీపంలో ఉండే మీ సేవా సెంటర్లలో సందర్శించినట్లయితే వారే ఈ ప్రక్రియ పూర్తి చేయడం అనేది జరుగుతుంది. సో అప్లికేషన్లో తప్పనిసరిగా మీ నేమ్ అనేది అయితే కలిగి ఉండాలి. కలిగి ఉన్న వారికే 2000 రూపాయలు అయితే ఖాతాలో పడనున్నాయన్నమాట. సో దేశ ప్రధానమంత్రి గారు చూసుకున్నట్టయితే ఇటీవలే 2000 రూపాయలకు సంబంధించి కానివ్వచ్చు 4000 రూపాయలు పెంపు చేశారని అయితే చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టారన్నమాట. సో ఎలాగో ఈ నెలలో చూసుకున్నట్టయితే మార్చి నెలలో ఈ నెలలో మనకి అందరికీ కూడా ఇన్స్టాల్మెంట్ అయితే విడుదలకు అంతా సిద్ధమైందన్నమాట. సో దేశ ప్రధానమంత్రి గారు అఫీషియల్ అనౌన్స్ చేసుడే ఆలస్యం, అమౌంట్ ఇక పడుడే ఆలస్యం అన్నమాట. మీ అందరికీ కూడా ఖాతాలో పడతాయి. సో ప్రతి ఒక్కరైతే రైతులందరికీ కూడా వెంటనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట. చాలామంది అయితే అన్న ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నాం కదా, మరి ఈ 2000 రూపాయలు పడవని అంటున్నారంటే మీ గ్రామాలలో ఉండి ఏ అధికారుల దగ్గరికి అయితే వెళ్ళండి. వారు ఇంకో ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది. ఆ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత మీకు మీ అందరికీ కూడా ఆధార్ కార్డు ఎలాగో అలాగే ఓటర్ ఐడి మీ దగ్గర కలిగి ఉన్న వారందరికీ కూడా రైతుకి ప్రత్యేక గుర్తింపు కార్డు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేవి రూపొందించడం జరిగిందన్నమాట. సో ఆ కార్డు ఉన్న వారికే ఆ పథకాలు అనేవి సంబంధించి అర్హులు అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీ యొక్క రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.